హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా పాప పెళ్లి ఉంది. మేమైతే హైదరాబాద్ నుంచి అక్కడనే బట్టలని స్టిచ్ చేయించుకున్నాము. లగేజ్ చూడండి ఎంత ఉందో. మేమైతే ఇప్పుడు తీస్తున్నాం. షాపింగ్ 2 నెలల నుంచి చేసి చేసి కష్టపడి ఇప్పుడు ఫైనల్ ఇంటికైతే వచ్చేసాము. ఇది ఇంతే కాదండి, లగేజ్ ఇంకా మా అన్నయ్య కార్ లో కూడా ఉంది. చూడండి లగేజ్ లోపలికైతే తీసుకెళ్తున్నాం. లగేజ్ మొయ్యమంటే మా పాప చూడండి కష్టపడుతుంది. మెహందీ ఫంక్షన్ రోజు మెహందీ అయినైతే వచ్చాడు. మెహందీ పెట్టుకుంటున్నాం మేమందరం కలిసి. అందరూ ఒకేసారి రాలేదు కాబట్టి ఒక్కొక్కళ్ళు అయితే పెట్టుకుంటున్నాం. మా పాప చేతులకు పెట్టడం అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా పెట్టాడు. మా పాప తర్వాత నేనే నెక్స్ట్. నేను కూడా పెట్టించుకుంటున్నాను. రేపు ఫుల్ గా పెట్టించుకోవట్లేదు, సగమే పెట్టించుకుంటున్నా చేతులకి. ఇద్దరు అమ్మమ్మలు మెహందీ బాగుందా? అది బాగుంది, మంచిగా ఉంది. చూడండి సాయంత్రం అయితే అయింది. పెళ్లికైతే మేము ఇంటికైతే లైట్లు వేయించుకున్నాము. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో లైట్లు అయితే. ఇప్పుడే చుట్టాలు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకళ్ళు వస్తా ఉన్నారు అందరూ. చూడండి సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా ఉన్న పనులన్నీ చేసుకొని నేను మా వదిన అయితే కొబ్బరి బొండం డెకరేషన్ చేద్దాం అని చెప్పేసి పట్టుకొని కూర్చున్నాము. ఇంకా తాళిబొట్టు పెట్టడానికి కుడకలు ఉంటాయి కదా, అవి కూడా రెడీ చేస్తున్నాము. కుందన్ చిన్న చిన్న వైట్ కలర్స్ కుందన్స్ తోని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాం మేము. చూడండి పొద్దున్నే 4 గంటలకు లేచి మా బావగారు అయితే కూరగాయలకు వెళ్ళిపోయారు. మా ఆయన అయితే ఊరు మనుషుల్ని తీసుకురావడానికి పందిరి వేయడానికి పిలుచుకొచ్చారు. పెద్ద మనుషులు అందరు వచ్చేసారు. పందిరి అయితే వేస్తున్నారు చూడండి. మా దాంట్లో పొద్దున్నే వేస్తారు. పందిరి కోసం గుంజలు అయితే పాతేశారు చూడండి. మామిడి కొమ్మలు, కొబ్బరి కొమ్మలు తీసుకొచ్చారు ట్రాక్టర్ నిండా. చేసుకుంటున్నాం ట్రాక్టర్ నుంచి కిందకన్నీ. ఒక్కొక్కళ్ళు పందిరి మీద అయితే వేస్తున్నారు. అదిగో మా అన్న అయితే మామిడి తోరణాలు కడుతున్నాడు గేట్ కి. గేట్ కి అటు ఇటు కొబ్బరి తోరణాలు కడుతున్నారు. పనంతా అయిపోయాక పెద్ద మనుషులు మా పిల్లలు అందరు కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు. డోర్ కేయడానికి అయితే పూలు కొనుక్కొచ్చి మేమే గుచ్చేసుకుంటున్నాము. చూడండి పందిరి అయితే అయిపోయింది. పూలు కూడా కట్టేసాం మేము మంచిగా. పందిరికి ఎంత బాగా కనిపిస్తుందో పందిరి పచ్చగా. మేము మా జగజంబ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం గుడికి. ఒడి బియ్యం అయితే తీసుకెళ్తున్నాం. అక్కడ ఒడి బియ్యం పోయాలి కాబట్టి కంకణం కట్టుకొని ఒడి బియ్యం కలుపుకొని ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము. అదే పెళ్లి చేసుకున్న వాళ్ళు దీనికి పెట్టుకోవాలి. ఒక్క నిమిషం నానా.
వారు వారు सोडा तू भेज दो समर भेज दो जो దగ్గర పెట్టండి మా జగదంబ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం, గుడికి. ఒడి బియ్యం అయితే తీసుకెళ్తున్నాం, అక్కడ ఒడి బియ్యం పోయాలి కాబట్టి. రూపాయి బిల్ల రూపాయి 10 రూపాయ మేలి పైన కప్పక్క పైన కప్పు చూడండి మా ఊరైతే ఇట్లా ఉంటది. చూడండి గుడికి అయితే వచ్చేసాము, లోపలికి గుడికి వచ్చేసాం కదా. జై జగజంబ, జై జగజంబ, జై జగజంబ, జై శివలాల్, జై శివలాల్. పొడి బియ్యం అయితే వేస్తున్నాం ఇక్కడ మేము. మొత్తం కూర్చోలే కదా బాత్రూమ్ చూడాలి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి పువ్వులు కొన్ని మిగిలిపోతే పందిరికైతే వేసేస్తున్నాం మేము అన్ని. డోర్కి వేసినాం అన్ని. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా కనిపిస్తున్నాయి. హల్దీ ఫంక్షన్ సందడి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫోటోగ్రాఫర్ మా పాపకైతే ఫోటో తీసుకుంటున్నాడు ఫస్ట్. అమ్మ నువ్వు అమ్మ ఆంటీ మీరు కొంచెం లోపల జరగమ్మ ఒక్కదాన్ని అక్క అక్క మీరు ముందు రండి ముందుకు రండి ముందుకు రండి మీరు జరగకండి మీరు ముందు రండి రండి అక్క మీరే ముందుకు రండి ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ స్టేజి పూలతో ఎంత చక్కగా డెకరేషన్ చేస్తున్నారో. ఫ్రెండ్స్ చూడండి అందరూ వచ్చారు పెళ్లికి. చూడండి ఫోటోకి ఎంత చక్కగా పోజులు ఇస్తున్నారో. హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. మా పాపకి ఫోటో షూట్ అయితే జరుగుతుంది అక్కడ. మంచిగా బంతి పూలతో చాబంతులతో డెకరేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. మా పిల్లలందరూ మా పాపను ఎత్తుకొని అయితే ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళు చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నారో. చూడ్డానికి చాలా బాగా అనిపిస్తున్నారు పిల్లలందరూ.